హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయ స్కీమ్స్ అప్డేట్స్. ఈరోజు పెన్షన్ న్యూ అప్డేట్తో వచ్చానండి మీ ముందుకి. వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, చూస్తే అన్నీ అర్థమవుతాయి. సో ఏంటి ఈ వీడియోలో అంటే పెన్షన్ సామాజిక వెరిఫికేషన్ తనిఖీ, దీనికోసం పూర్తిగా చెప్తానండి, లేకపోతే అసలు వీడియో అర్థం కాదు. ముందుగా వికలాంగ పెన్షన్ సామాజిక తనిఖీ కార్యక్రమం గత నెల రోజుల నుంచి జరుగుతుంది. ఇదేంటంటే ముందుగా ఎవరైతే వికలాంగులు వైకల్యం ప్రూవ్ చేసుకోవడానికి కోసం గవర్నమెంట్ వారు నోటీసులు ఇవ్వమని డిపార్ట్మెంట్ సచివాలయ అండ్ విలేజ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి, అలాగే ఎంపీడీఓ లాగిన్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ బట్టి ముందుగా ఇన్స్ట్రక్షన్ చేయడానికి కోసం ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. అయితే ముందుగా నోటీస్ ఇష్యూ జారీ చేశారు. అంటే ఆ నోటీసు ఏంటంటే, ఈ నోటీస్ అనేది పట్టుకొని దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అంటే వాళ్ళ వైకల్యం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో వెరిఫికేషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ రీఅసెస్మెంట్ కింద మళ్ళీ డిఏ లాగిన్లోకి వచ్చిందండి. అది సదరన్ సర్టిఫికేట్, అది గవర్నమెంట్ ఇష్యూ చేసిన అంటే ఎప్పుడైతే వెరిఫికేషన్ అయిందో అక్కడి నుంచి వచ్చింది. అదే ఏమగానే అదే సర్టిఫికేట్లో ఎవరికైతే 40% అబవ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా పెన్షన్ ఇష్యూ అవుతుంది. దానికైతే రద్దు అయ్యే అవకాశమే లేదని గవర్నమెంట్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దానికన్నా తక్కువగా ఉన్నవారు ఏంటంటే అప్పీల్ చేసుకోవాలి. ఎంపీడీఓ లాగిన్లో అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ చేసుకుంటే కంపల్సరీగా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇవ్వాలి. దీనికి సంబంధించిన ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో 40% కన్నా అబవ్ టెంపరీ వైకల్యం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వస్తుంది పెన్షన్. ఇట్లా ఈ కొత్త న్యూ అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా ఎవరైనా ఈ ఆగస్టు 30 లోపు వారికి సంబంధించిన ప్రూఫ్స్తో పాటు ఎంపీడీఓ లాగిన్లో అప్పీల్ చేసుకోకపోతే గవర్నమెంట్ వారు ఆగస్ట్ 30 వరకు అవకాశం ఇచ్చారండి. సో ఇది దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం ద్వారా వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి ఇంటిమేషన్ ఇచ్చి నోటీస్ మళ్ళీ తీసుకొని దాని ద్వారా సంబంధించిన డాక్యుమెంట్స్తో మీ ఎంపీడీఓ గారి లాగిన్లో మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే అండి. తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఆల్రెడీ క్యాన్సిలేషన్ పెన్షన్ రిపోర్టు, అలాగే హెల్త్ డిసేబుల్ పెన్షన్ అప్పీల్, అంటే ఎవరైతే ఇప్పటి వరకు అప్పీల్ చేసుకున్నారో దానికి సంబంధించినవి వెరిఫికేషన్ లిస్ట్, క్యాన్సిలేషన్ లిస్ట్, సదరం రీఅసెస్మెంట్ లిస్ట్ అన్నీ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో మళ్ళీ కనిపిస్తున్నాయండి ఫ్రెష్గా. సో ఈ లిస్ట్ బట్టి సెప్టెంబర్ పెన్షన్ ఇవ్వబడుతుంది. అలాగే డిసేబిలిటీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే విడో ఉన్నారో వాళ్ళకి కన్వర్టెడ్ పెన్షన్ కింద కూడా గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది అండి. ఇది మంచి అవకాశం అని అనుకోవాలి. వాళ్ళకి వైకల్యం లేకపోయినా సరే అది ఇంక ఓఏపీ కింద అయినా విడో కింద అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి అర్హత ఉంటే. ఈ వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో